దేశవ్యాప్తంగా మొత్తం 824కి ఎంపీ సీట్లు పెంచమన్నటువంటిది తాజా సిఫార్సు. 170 స్థానాలు విభజించమన్నటువంటిది సిఫార్సు. ఇందులో ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 80 సీట్లను 120 చేయమన్నారు. మహారాష్ట్రది 48 నుంచి 72, బెంగాల్ది 42 నుంచి 63, బీహార్ది 40 నుంచి 60, తమిళనాడు 39 నుంచి 59, మధ్యప్రదేశ్ 29 నుంచి 44, కర్ణాటక 28 నుంచి 42, గుజరాత్ 26 నుంచి 39, ఆంధ్రప్రదేశ్ 25 నుంచి 38, రాజస్థాన్ 25 నుంచి 38, ఒడిస్సా 21 నుంచి 32, కేరళ 20 నుంచి 30, తెలంగాణ 17 నుంచి 26. దేశంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను 824కి పెంచమని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సిఫార్సు చేసింది. ప్రస్తుతం 543లో 373 నియోజకవర్గాలు యథాతథంగా ఉంచమని, 59 స్థానాలను 2గా, 111 స్థానాలను 3 నియోజకవర్గాలు విభజించాలని సూచించింది. మొత్తం 170 స్థానాలు విభజిస్తే చాలని సూచించింది. ఇందుకోసం పట్టణ ఎస్సీ ఎస్టీ మహిళల జనాభా, భాషా సమీకరణాలు, భాషా వైవిధ్యం, గత లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతాలు పరిగణలోకి తీసుకోవాలని ప్రతిపాదించింది. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, మెదక్ను 3 నియోజకవర్గాలుగా, చేవెళ్లను 2గా విభజించమంది. ఆంధ్రప్రదేశ్లో రాజంపేట, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నాన్ని 3గా, మచిలీపట్నం నియోజకవర్గాన్ని 2గా చేయమని సూచించింది ఆర్థిక సలహా మండలి.